మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఇప్పుడు మనము కయ్యూను నడిచిన మార్గం గురించి మనం ధ్యానించుకుని ఉన్నాం. అయితే ఇప్పుడు బిలాము నడిచిన మార్గం, ఆ మార్గం ఏమిటో మనము చూద్దాం. ముందుగా దీన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతలోనైనా ప్రభా సజీవులు వచ్చిన విధానం బట్టి నాయన మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాము దేవా. తండ్రి, వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మాతో ఉండండి, మాతో నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి గ్రహించగా మనసు వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నేసినాలు వినముగా విడిపించున్నాం తండ్రి. ఆమేన్. బిలాము నడిచిన తప్పు త్రోవ ఎలా అంటే చూడండి, అతడు బహుమానం పొందవల్లని ఆతురముగా పరిగెత్తెను. బహుమానాలు అంటే చాలా ఇష్టం కదా అందరికీ. బహుమానాలు ఇస్తున్నారంటే, అంతకన్నా ఎక్కువ ఫ్రీగా ఇస్తున్నారంటే కూడా ముందుగానే ఉంటారు చాలామంది. ఆ విధంగానే ఈ బిలాము కూడా మరి బహుమానం పొందవల్లని ఆతురముగా పరిగెత్తాను. ఇశ్రాయేలీలు దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశానికి ప్రయాణం చేస్తూ మోయాబు సరిహద్దులకు వచ్చారండి. మోయాబు సరిహద్దులకి వచ్చారు. ఇది మనము మీరు చూడాలి అంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయం మీరు చదవచ్చు. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. కాబట్టి వారి దేశం గుండా ప్రయాణించడానికి మోయాబు రాజు ఒప్పుకోలేదు. వీరు మోయాబు సరిహద్దులకు వచ్చారు కదా. అయితే వారి దేశం గుండా ప్రయాణించడానికి మోయాబు రాజు ఒప్పుకోలేదు. సరే కదా, వారిని ఏమన్నాడు? శపించమన్నాడు. అందుకు బిలాము అను ప్రవక్తను రప్పించడానికి చాలామంది మనుషులను వెండి బంగారాలను అన్నీ ఇచ్చి బిలాము ప్రవక్తను రప్పించడానికి, ఎందుకు? ఇశ్రాయేలీల్ని శపించడానికి అన్నమాట. అయితే బిలాము అని ప్రవక్తను రప్పించడానికి చాలామంది మనుషులను వెండి బంగారాలను పంపించాడు. బిలాము వారితో కూడా వెళ్ళాలా వద్దా అని ఆ రాత్రి దేవుణ్ణి అడిగాడు. వారితో వెళ్ళాలా వద్దా అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు వెళ్ళొద్దని స్పష్టంగా చెప్పాడండి. వెళ్ళవద్దని స్పష్టంగా చెప్పాడు. అదే మాట రాజు పంపించిన వారికి తెలియజేశాడు. వారు వెళ్ళిపోయారు. అయితే ఆ మోయాబు రాజు ఊరుకోలేదు. మళ్ళీ ఇంకా ఎక్కువ మంది మనుషులను, ఇంకా ఎక్కువ వెండి బంగారాలను ఇచ్చి మళ్ళీ బిలాము ప్రవక్త దగ్గరికి పంపించాడు. మళ్ళీ అయితే సాతాను ఇలా శోధిస్తూ ఉంటాడు అనమాట. సాతాను ఇట్లా శోధిస్తూ ఉంటాడు, మరలా శోధిస్తూ ఉంటాడు. అయితే ఎల్లప్పుడూ మనము సాతాన్ని ఏం చేయాలి? ఎదిరించాలి. ఆ సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు, కానీ మనం ఏం చేయాలి? ఎదిరించడానికి సిద్ధపడాలి. మనం ఎలా సిద్ధపడతాం? ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడేవారిగా ఉండాలి. ప్రార్థన చేస్తేనే మనం సిద్ధపడే స్థితి మనకు వస్తుంది. మరి అయితే ఈ సాతాన్ని ఎదిరించాలంటే మనము ఆ ప్రభుని మనము ఆధారం చేసుకోవాలి. ప్రభువే మనకి ఆయనే సాతాన్ని ఎదిరించడానికి సమర్థుడు ఆయన. కాబట్టి ఎదురుగా బిలాము ప్రవక్త నేను రానని చెప్పడానికి బదులు ముందు ఏం చెప్పాడు? దేవుడు వెళ్ళొద్దు అని చెప్పాడు కదా. అయితే మళ్ళీ ఈ రెండోసారి పంపినప్పుడు నేను రానని చెప్పడానికి బదులు వారు తెచ్చిన వెండి బంగారాలను ఆశించాడండి. వారు తెచ్చిన వెండి బంగారాల మీద ఆయనకి బాగా ఆశ కలిగింది.
ఆనాడు గెహాజీకి ఎలా ఆశ కలిగిందో ఎలీషా ప్రవక్త వద్దన్నా కూడా ఈయన వెనకాల వెళ్ళి నయమాన్ వెనకాల వెళ్ళి తెచ్చుకొని ఎలా దాచిపెట్టుకున్నాడో ఆ విధంగా ఇతనికి కూడా ఆశ కలిగింది. బహుమతులను ఆశించి ఆ రాత్రి కూడా ఉండండి, మళ్ళీ దేవుణ్ణి అడుగుతాను అన్నాడు. దేవుణ్ణి అడుగుతాడంట. ముందు దేవుడు వద్దన్నాడు కదా, మళ్ళీ అంటే ఆ వెండి బంగారాల మీద ఆశ కలిగి మీరు ఆగండి, దేవుణ్ణి అడుగుతాను అన్నాడు. అయితే బిలాము హృదయంలో వెళ్ళాలని ఉందని దేవునికి తెలుసు. తెలీదా? మన యొక్క హృదయ ఆలోచనలు ఆయనకి తెలుసు. మన హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయనకి తెలుసు. మన హృదయంలో ఏముందో కూడా ఆయనకి తెలుసు. కాబట్టి బిలాము హృదయంలో వెళ్ళాలని ఉందనే విషయము ప్రభుకి తెలీదా? తెలుసు కదా. కాబట్టి దేవునికి తెలుసు కాబట్టి సరే వెళ్ళు అని అనుమతించాడు. దేవుని చిత్తంలో 2 రకాలు ఉంటాయి. దేవుని యొక్క చిత్తంలో 2 రకాలు ఉంటాయి. ఏంటంటే పరిపూర్ణమైన చిత్తం ఒకటి, పరిపూర్ణమైన చిత్తం ఒకటి, 2 సెలవు చిత్తం. రెండేంటి? సెలవు చిత్తం. అయితే బిలాముకు దేవుడు సెలవు చిత్తం ఇచ్చేశాడు. పో నువ్వు వెళ్ళు అన్నాడు. దేవుడు వద్దన్నా కూడా మళ్ళీ అడుగుతున్నాడంటే ఏంటి అర్థం? సరే వెళ్ళు అన్నాడు. వెళ్తానంటున్నావుగా, సరే వెళ్ళని పంపించాడు. బిలాము తన గాడిద మీద కూర్చొని వారి వెంట ప్రయాణము చేశాడు. మార్గ మధ్యంలో గాడిద 3 సార్లు త్రోవ తొలగింది. మార్గ మధ్యంలో గాడిద 3 సార్లు ప్రక్కకి తొలగింది. ఈయన గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు కదా బిలాము, బిలాము ప్రవక్త. అయితే బిలాము 3 సార్లు గాడిదను కొట్టాడు. ఎందుకు? 3 సార్లు త్రోవ తొలగింది కాబట్టి గాడిదను కొట్టాడు. కొట్టినప్పుడు అప్పుడు దేవుడు ఆ గాడిదకి ఏం చేశాడు తెలుసా? నోరిచ్చాడండి. గాడిదకి ఏమిచ్చాడు? నోరిచ్చాడు. అయితే బిలాము తన గాడిద మీద కూర్చొని వారి వెంట ప్రయాణం చేశాడు. ఈ విధంగా అప్పుడు దేవుడు ఆ గాడిదకు నోరిచ్చాడు. మనుష్య భాషతో గాడిద మాట్లాడింది. ఏమని? నేను నీ దానమైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేను? నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చుతున్న గాడిదను కానా నేను? గాడిదను కానా? అయితే నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయటం కదా, నేను ఎప్పుడైనా ఇలా చేశానా? అంటే 3 సార్లు పక్కకు తొలగింది కదా, అలా ఎందుకు చేశాను అన్నట్లు. ఎప్పుడైనా ఇలా నేను చేశానా అని బిలాముతో చెప్పింది. దేవుడు బిలాము కన్నులు తెరవగా దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడండి. దూసిన ఖడ్గము చేత పట్టుకొని నిలబడింది దేవదూత. ఆ దేవదూతను చూసి ఈ యొక్క బిలాము సాష్టాంగ నమస్కారము చేశాడు. ఆ గాడిద నన్ను చూసి ముమ్మారు, అంటే ఆ గాడిద 3 సార్లు ఎందుకు తొలగింది అంటే ముమ్మారు ఎందుకు తొలగింది గాడిద? ఆ యొక్క గాడిదకు ముందే ఈ యొక్క దేవదూత కనిపించిందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆ గాడిద నన్ను చూసి ముమ్మారు నా ఎదుటి నుండి తొలగి ఉండకపోతే నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాన్ని ప్రాణము రక్షించి ఉందునని దేవదూత చెప్పాడు. నేను పాపం చేశాను, నీ దృష్టికి ఈ పని చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళిపోతానని బిలాము దేవదూతతో అన్నాడు. నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనక్కి
వెళ్ళిపోతానని దేవదూతతో అన్నాడు బిలాము. దేవుడు బిలాము కన్నులు తెరిచాడు. ఈరోజు ప్రభువా నా కళ్ళు తెరవము అని దేవునికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు ప్రభువా నా కన్నులు తెరవము అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వస్తాయి, సహజంగా మానవులు అన్న వాళ్ళు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ధనం మీద అపేక్ష, ఈ రకరకాలుగా ఆశలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో మనం, ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనము అడగాలి. నా కన్నులు తెరవమని అడగాలి. అదే విధంగా దేవునికి మనము ప్రార్థన చేయాలి. మనకి ఒక పాట ఒకటి ఉంది, ఏం తెలుసా? ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రియుడైన యోహాను పద్మసులో, ఇంకా రాదులేండి, ఆ బుక్ చూస్తే కానీ పడలేం. కనుక ఈ విధముగా కన్నులు తెరవమని మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయనను చూసే కన్నులు మనము కలిగి ఉండాలి. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో మనం నడవాలి. ఆయన చిత్తంలో నడవాలి. మన చిత్తం కాదండి. మన చిత్తం నెరవేరదు. మన ఇష్టానుసారంగా మనము జీవిస్తే మన చిత్తం నెరవేరదు. అది దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది అంతే. ఎంతటి వారైనా సరే దేవుని చిత్త ప్రకారమే అది జరుగుతుంది. కాబట్టి ఈ బాలాకు రాజు ఎంతో ఘనంగా బిలామును ఆహ్వానించి ఉంటాడు. బిలాముకు కావాల్సినవన్నీ సిద్ధం చేశాడు. బిలాముకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేశాడు ఈ బాలాకు రాజు. అయితే ఎత్తైన ప్రదేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను చూపించి, ఎత్తైన ప్రదేశం నుండి ఇశ్రాయేలీల ప్రజలను చూపించి వారిని శపించమని ఆ మోయాబు రాజు కోరాడు. బాలాకు మోయాబు రాజే. ఆ యొక్క మోయాబు రాజు ఇశ్రాయేల్ ప్రజలను శపించమని కోరాడు. దేవుడు దీవించమని సెలవిచ్చాడు కానీ శపించమనలేదే. తన బిడ్డలైన ఇశ్రాయేల్ని శపించమని ప్రభు ఏం చెప్పలేదే. దీవించమన్నాడు కానీ శపించమని చెప్పలేదు. కాబట్టి ఆ మోయాబు రాజు కోరాడు. దేవుడు దీవించమని సెలవిచ్చాడు కానీ శపించడానికి ఎంత మాత్రం అనుమతి ఇవ్వలేదు. బాలాకు రాజు 3 సార్లు 3 ఎత్తైన ప్రదేశాలకు తీసుకుని వెళ్ళాడు. 3 ఎత్తైన ప్రదేశాలకు తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలును శపించు, ఇశ్రాయేలును శపించు అన్నాడు. ఇశ్రాయేలును శపించమన్నాడు. అయితే అన్నిసార్లు బిలాము ప్రవక్త దీవించాడే కానీ అతని నోటి నుండి శాపం ఏమీ రావట్లేదు. దేవుని బిడ్డలయ్యే దీవించాడే కానీ శపించలేకపోతున్నాడు. దీవించాడు కానీ శపించలేకపోతున్నాడు. కనుక దేవుడు ఇశ్రాయేలీయులను బలపరచగా వారు మోయాబు మీద యుద్ధం చేశారు. మోయాబీయుల మీద యుద్ధం చేశారు. మోయాబు రాజును హతమార్చారు. ఆ దినాన అనేక మంది శత్రువులు కూలిపోయారు. వారిలో ఈ బిలాము ప్రవక్త కూడా ఉన్నాడు. అంటే వారితో పాటు ఈ బిలాము ప్రవక్త కూడా చనిపోయాడు. ఈ బిలాము ప్రవక్తే కనుక వెళ్లకుండా ఉన్నట్లయితే బ్రతుకుండేవాడు కదా. దేవుడు ముందేం చెప్పాడు? వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దు అంటే ఈ దేనికి ఆశించాడు? ఈ వెండి బంగారాలకు ఆశించాడు ఈ బిలాము. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ఈ అనేక మంది శత్రువులు కూలిపోయారు.
వారిలో ఈ బిలాము ప్రవక్త కూడా ఉన్నాడు. ప్రవక్త అకాల మరణం పొందాడు కాబట్టి బహుమతులను ఆశించి ఆతురముగా పరిగెత్తిన బిలాము నడిచిన తప్పు త్రోవలో పడకుండా మనం జాగ్రత్త పడాలండి. బిలాము నడిచిన తప్పు త్రోవలో మనం పడొద్దు, ఆశించొద్దు. మీరు డబ్బు కొరకు మీరు చెడ్డ పనులు చేయడానికి మీరు ఆశించే వారికి మీరు ఉండొద్దు. దేవుని కొరకు మంచి పని చేయండి, అంతేగాని చెడ్డ పనులు చేసేవారిగా ఉండొద్దు. దేన్ని ఆశించి, వెండి బంగారాలను ఆశించి మీరు మరి ఇది దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళేవారిగా ఉండవద్దు. కాబట్టి ఈ విధముగా అంటే ఆశ, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ధనం మీద అంత అపేక్ష అనేది మనకి పనికిరాదు. ఉన్నది చాలు, ఉన్నదాంతో మనం సంతృప్తి చెందే వారిగా మనము ఉండాలి. కాబట్టి ఈ విధముగా బిలాము నడిచిన తప్పు త్రోవలో పడకుండా మనము జాగ్రత్త పడదాం. ఈ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా ప్రభా. తండ్రి, తొలగిన ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము ప్రభా. ఇదిగో నాయన బిలాము నడిచిన తప్పు త్రోవ గురించి మేము ధ్యానించుకుని ఉన్నాము నాయన ప్రభా. తండ్రి, బిలాము నాయన ప్రభా వెండి బంగారాలకు ఆశించిన ఆయన ప్రభా ఇశ్రాయేల్ ప్రజలను శపించడానికే బయలుదేరాడు నాయన తండ్రి. మరి ఆ విధంగా వెళ్ళిన ఆ యొక్క మరి బిలాము తండ్రి మరి అకాల మరణం పొందినట్లుగా కూడా మేము చూస్తున్నాము నాయన ప్రభా. ఆ విధంగా నాయన తండ్రి మరి మేము ఆ విధంగా ఉండకుండా నాయన ప్రభా ధనాపేక్ష మీద మేము ధనం మీద ఎక్కువ ఆశ మేము ఉంచుకోకుండా నాయన నీ బిడ్డలుగా మేము జీవించేవారిగా ఉంటే నీ కృప చూపండి నాయన తండ్రి. నీ అంత భయభక్తులు కలిగి మేము జీవించేవారిగా ఉంటే నీ కృప అనుగ్రహించండి నాయన ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. తండ్రి, అదే నాయన ప్రభా చిత్తం అయితే తండ్రి మరి ఒకసారి తండ్రి మరి ఈ వాక్యం మరి ధ్యానించుకుంటే నీకు మాకు అనుగ్రహించమని నజరేయుడైన నామమున మరి వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకి అన్నం సహవాసము సకల దేవులను సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.